కమిటీ కుర్రోళ్ళు. ఈ సినిమా మామూలుగా నేను ట్రైలర్ చూసి అయితే వెళ్ళిపోవడం జరిగింది ఈ సినిమాకి. ముందుగా ఈ సినిమా ఎవరైతే డైరెక్షన్ చేశారో వాళ్ళకైతే ఒక వేసుకోవాలి. ఎందుకంటే చిన్న కాన్సెప్ట్తో ఈ మాత్రం సినిమా తీయడం చాలా గొప్ప అని మనం చెప్పుకోవచ్చు. మామూలుగా ఒక ఊర్లో, ఒక పల్లెటూరులో స్మాల్ ఏజ్ నుంచి ఒక మిడిల్ ఏజ్ వచ్చే లోపల జరిగే ఒక స్టోరీని తీసి ఒక చిన్న పాయింట్ని తీసుకొని దీంట్లో ఇలా తీయడం అయితే ఒక చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. రైటింగ్ వైజ్గా అయితే ఒక రేంజ్లో అయితే ఉంది మూవీ. ఇక్కడ కూడా తగ్గలేదు. చిన్న కాన్సెప్ట్తో తీసుకోపోయి లవ్ కానీ ఎమోషన్ కానీ అక్కడక్కడైతే నన్ను ఏడిపించేశారు నిజం చెప్పాలంటే. సినిమాలో చూస్తున్న సేపు అయితే ఫస్ట్ అయితే నేను ఒక పాయింట్ అనుకున్నాను. చిన్నప్పుడు చాలా మంది పేర్లు ఉంటాయి కదా, వాళ్ళ వెల్యుయేషన్స్ అంతా ఇస్తూ ఉంటారు. నేను ఎందుకు ఇస్తున్నారని నాకు అర్థం కాలేదు. స్టోరీ మూవ్ అయ్యేటప్పటికైతే మనకి తెలుస్తుంది ఎందుకు వీళ్ళ స్టోరీ మొత్తం వీళ్ళ అంతా చెప్తున్నారని చెప్పేసి. మూవీ అయితే ఒక రేంజ్లో ఉంది. బాగా నచ్చింది నాకు మూవీ. చాలా రోజుల తర్వాత చాలా నవ్వుకున్నాను, అట్లా చాలా ఫీల్ కూడా అయ్యాను నేను ఈ మూవీతో. ఇంకా చూడొచ్చా అంటే మూవీకి వెళ్ళైతే కంపల్సరీ చూడొచ్చు. బాగుంది సినిమా. ఫుల్ నవ్వుకుంటారు, ఫుల్ ఎమోషనల్ కూడా అవుతారు. 90s కిడ్నీస్ నుంచి ఇప్పుడు దాకా ఏమేమి జరిగాయో మన లైఫ్లో ఎలా అయితే అనుకుంటామో ఇలాగే ఒక స్టోరీ తీస్తే ఎలా ఉంటుందో అదే సినిమా అయితే ఇప్పుడు తీశారు. సినిమా వైజ్గా అయితే చాలా బాగుంది. ప్లస్ పాయింట్స్ మూవీ జరుగుతున్నసేపు మనకైతే ఎక్కడ బోర్ అయితే అనిపించదు. మామూలుగా సాఫీగా అయితే జరిగిపోతుంటుంది మూవీ. ఇక్కడ బోర్ అని అనిపించదు. మనకి చాలా లాఫ్ కానీ ఇట్లా నవ్వుకోవడం కానీ, ప్లస్ ఇంకోటి ఏంటి అంటే జస్ట్ ఎమోషన్ కానీ ఇలా రన్ అవుతూ ఉంటుంది మూవీలో. ఎక్కడ కూడా ఏం అనిపించదు. ఎక్కడక్కడ పాలిటిక్స్ ఉన్నా కూడా అది మనకి స్టోరీలో ఒక పార్ట్ లాగైతే కనిపిస్తుంది కానీ ఎక్కడైతే మనకి ఏం అనిపించదు. సినిమా అయితే డెఫినెట్గా వెళ్ళి చూడండి. హాల్కి అయితే చాలా బాగుంది. రైటింగ్ స్కిల్స్ కూడా బాగుంది, సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఇంకా యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో అతను కూడా ఫస్ట్ సినిమా చాలా బాగా తీయడం అయితే జరిగింది. ఎవరికి అందరూ ఆల్మోస్ట్ ఫస్ట్ చాలా మంది సినిమాలో కొత్త క్యారెక్టర్స్ చాలా మంది కనిపించారు. అందరికీ ఇది ఆల్మోస్ట్ ఫస్ట్ సినిమాని మనం కన్సిడర్ చేయొచ్చు. ఎవరికి ఇచ్చిన పాత్రలో వాళ్ళైతే ఒక రేంజ్లో అయితే సినిమా అయితే తీయడం జరిగింది. ఇంకా మంచి సినిమాలు లాంటి సినిమాలు తీయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. రివ్యూ నచ్చితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గాయ్స్.